కొన్నిసార్లు జీవితాన్ని రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే జీవితమే స్తంభించిపోతుంది. అయితే రీస్టార్ట్ అనేది నిరాశ నుంచి పుట్టుకొచ్చిన ఆశ, ఉత్సాహం, పట్టుదల, కృషి, విక్రమార్కుడిలా అనుకున్నది సాధించే తపనతో కూడుకొని ఉండాలి. అప్పుడే బతుకుబండి ముందుకు పోతుంది. ఇక అపజయం నుంచి కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు అందులో పని పట్ల నిబద్ధత, కష్టపడే తత్వం, క్రమశిక్షణ ఏది లోపించినా గమ్యం వరకు చేరుకోవడం కష్టమే. అయితే ఓ కుర్రాడు మాత్రం తన ఫెయిల్యూర్ నుంచి మొదలుపెట్టిన ప్రయాణంలో దూసుకెళ్లిన తీరుతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. కేవలం ఫుడ్ డెలివరీ చేస్తూ 5 ఏళ్లలో 1,78,00,000 సంపాదించి రికార్డు క్రియేట్ చేశాడు. అతడి సక్సెస్ స్టోరీ తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. జీవితం ఎవరికీ కూడా రెడ్ కార్పెట్ కాదు. రెడ్ కార్పెట్ పై అడుగులు వేయాలంటే జీవితంలో అనుక్షణం సాధన చేయాల్సిందే. ఇక ఇలా ఉంటే ఏం పని చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, చేసే పని ఎంత పర్ఫెక్ట్ గా చేస్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. చిన్న ఉద్యోగం అని బాధపడకుండా కష్టపడి పని చేస్తే ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. ఈ రెండు లైఫ్ ఫార్ములాలను బాగా వంట పట్టించుకున్నాడు చైనాకు చెందిన ఓ కుర్రాడు. ఈ రోజు అతడు ఎందరికో ఆదర్శంగా నిలుస్తుండడంతో పాటు తన గోల్ ను కూడా రీచ్ కాబోతున్నాడు. దీంతో ఇప్పుడు అతడి సక్సెస్ స్టోరీ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ లాంటి మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించగా సోషల్ మీడియాలో ఆ కుర్రాడు ఫుల్ వైరల్ అవుతున్నాడు. ఫుడ్ డెలివరీ చేసి కూడా ఇన్ని కోట్లు సంపాదించవచ్చా అని చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. డబ్బు సంపాదన కోసం అతడు పడ్డ కష్టాన్ని, పని పట్ల నిబద్ధతను అందరూ మెచ్చుకుంటున్నారు. కష్టం, క్రమశిక్షణతో ఏమైనా సాధ్యమే అని నిరూపించాడంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఆ కుర్రాడు చేసిందేంటి అనే మ్యాటర్లోకి వెళ్తే అతడి పేరు జాంగ్ జుక్వియాంగ్. అతడి వయసు 25 ఏళ్లు. షాంఘైలో ఉంటాడు. అతడికి ఫుడ్ బిజినెస్ చేయాలని కోరిక. దానికోసం అతడికి 20 ఏళ్లున్నప్పుడు ఓ బ్రేక్ఫాస్ట్ సెంటర్ను పెట్టాడు. కానీ అతడి లక్ బాలేక అది నడవలేదు. దీంతో పెట్టిన పెట్టుబడి పోగా 50,000 యువాన్లు అంటే మన కరెన్సీలో సుమారు 6,37,000 వరకు అప్పయింది. అయితే దీంతో అతడు కుంగిపోలేదు, అస్సలు నిరాశ చెందలేదు. ఈ లాస్లో నుంచే జీవితాన్ని పట్టాలెక్కించాలని సంకల్పించుకున్నాడు. దానికోసం ఫుడ్ డెలివరీ బాయ్గా అవతారమెత్తాడు. కేవలం కష్టపడ్డమే చాలు అనుకున్నాడు. అందుకే తాను ఫుడ్ డెలివరీ బాయ్ అయినప్పటి నుంచి అహర్నిశలు కష్టపడ్డమే పనిగా మార్చుకున్నాడు. ప్రతిరోజు కేవలం నిద్రపోవడానికి మాత్రమే 8 గంటలు కేటాయించాడు. మిగతా టైం అంతా ఫుడ్ డెలివరీయే. అలా రోజు 14 గంటలు కష్టపడి జాంగ్ డబ్బులు సంపాదించేవాడు. ఉదయం 11 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు ఫుడ్ డెలివరీ చేసేవాడు. వారానికి 7 రోజులు పనిచేసేవాడు. ఏడాదిలో కేవలం చైనీస్ స్ప్రింగ్ ఫెస్టివల్ సమయంలో కొన్ని రోజులు మాత్రమే సెలవు తీసుకునేవాడు. ఆర్డర్లు డెలివరీ చేసేటప్పుడు టైం సేవ్ చేసుకునేందుకు వేగంగా వెళ్ళేవాడు. నెలకు 300కు పైగా ఆర్డర్లు అతడి టార్గెట్గా మారిపోయింది. ఈ క్రమంలో అతడు మొత్తం 5 ఏళ్లలో 3,24,000 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఇక ఇవన్నీ చేయడానికి హెల్త్ చాలా ముఖ్యం కాబట్టి ఆరోగ్యం దెబ్బతినకుండా రోజుకు 8 గంటలు నిద్రపోయేలా ప్లాన్ చేసుకునేవాడు. ఇక ఇలా ఉంటే ఇంత కష్టపడి సంపాదించిన డబ్బును జాంగ్ అస్సలు దుబారాగా ఖర్చు పెట్టేవాడు కాదు. కనీస అవసరాలకు మాత్రమే డబ్బులు ఖర్చు చేసేవాడు. లగ్జరీ అలవాట్లు, వ్యసనాలకు దూరంగా ఉండేవాడు. పెట్రోల్ ఖర్చు కూడా తగ్గించుకునేందుకు ఎలక్ట్రిక్ బైక్ వాడేవాడు. దీంతో తోటి రైడర్లు అతన్ని ఆర్డర్ కింగ్ అని పిలిచేవాళ్ళు. ఇలా 5 ఏళ్ల పాటు అహర్నిశలు కష్టపడిన జాంగ్ 1.4 మిలియన్ యావాన్లు అంటే మన కరెన్సీల ప్రకారంగా 1,78,00,000 సంపాదించాడు. అందులో నుంచి అప్పులు, అవసరాలు తీర్చుకొని 1.12 మిలియన్ యావాన్లు అంటే 1,42,00,000 ఆదా చేసి ఇప్పుడు చైనాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఇతన్ని ఇప్పుడు చైనాలో అన్ని పాపులర్ ఛానల్స్ ఇంటర్వ్యూ చేస్తుండడంతో సెలబ్రిటీగా మారిపోయాడు. అయితే వచ్చిన డబ్బుతో ఏం చేయబోతున్నాడని మీడియా అడిగిన ప్రశ్నకు బదులుగా జాంగ్ ఇంతకాలం కష్టపడి సంపాదించిన డబ్బుతో 2026 ఫస్ట్ హాఫ్లో 8 లక్షల యావాన్లు అంటే ₹1,00,00,000తో షాంఘైలో 2 బ్రేక్ఫాస్ట్ షాపులు తెరవబోతున్నాడు. మళ్ళీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు. అందుకే పెద్దలన్నారు ఎక్కడ పోతే అక్కడే వెతుక్కోవాలని. మరి జాంగ్ స్టోరీ చాలా మంది యూత్కు ఇన్స్పిరేషన్ కావాలని మనం కోరుకుందాం.